హలో, నమస్తే. ఎస్పీజీ నాలెడ్జ్ బేస్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా ఛానల్ ఏదైతే ఉందో అది మానిటైజేషన్లోకి వెళ్ళింది. అలాగే మీ అందరి సహకారంతో 1000 మంది సబ్స్క్రైబర్లు దాటారు. అలాగే 3000 గంటలు నా వీడియోని చూసినందుకు, నా వీడియో ఎవరైతే ఆదరించారో ఇప్పటివరకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కూడా నేను మీకు ఉపయోగపడే విషయాల్ని చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఇంకొక నెక్స్ట్ టాపిక్ కోసం అని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఏంటి నెక్స్ట్ టాపిక్ అంటే, మీరు ఇక్కడ చూస్తే నాది ఇది యాంప్లిఫైయర్. ఈ యాంప్లిఫైయర్ని మొత్తము అన్నీ తీసేసి, అంటే అన్ని వైరింగ్ అది బాగాలేదు, మీరు చూస్తూనే ఉన్నారు అనుకుంటా. ఇక్కడ ఈ వైరింగ్ అది నీట్గా చేస్తూ చిన్న మోడిఫికేషన్స్ని చేస్తూ మీకు నెక్స్ట్ వీడియోలో ఏం చేశానో ఏం లేదనేది కవర్ చేస్తాను. అలాగే ఈ యాంప్లిఫైయర్ కోసం చెప్పాలంటే, ఈ ప్యానల్ ఏదైతే ఉందో, మీరు ఫ్రంట్ ప్యానల్ చూస్తున్నారు కదా, ఇది నేను ఓన్గా తయారు చేసుకున్నది. మనకి ఈ కిటికీలు అవి తయారు చేసే మెటీరియల్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఒక షీట్స్ కొన్నమాట. ఈ కలర్ షీట్ కొని దాన్ని మాడిఫై చేసి నేను మొత్తం నాకు కావాల్సిన డిజైన్గా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఎలక్ట్రికల్ షాప్లో దొరికేటువంటి అల్యూమినియం కేసెస్ అన్నమాట. అంటే వైరింగ్ కోసం యూజ్ చేస్తారు. ఈ కేసు ఆ వైరింగ్ కోసం వాడతారు, కబోర్డ్స్లో వాడతారు, చాలా రకాలుగా వాడచ్చు అనమాట. నేను ఇక్కడ ఈ యాంప్లిఫైయర్ క్యాబినెట్ తయారు చేయడానికి యూజ్ చేశాను. ఓకే, ఈజీగా సింపుల్గా బెండ్ చేయొచ్చు, మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు కాబట్టి దీన్ని నేను యూజ్ చేయడం జరిగింది. అలాగే ఎక్రాలిక్ షీట్స్ని ఫిట్ చేయడానికి ఈజీగా స్క్రూ ఫిట్టింగ్స్ అవి చేయడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఇది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఎక్రాలిక్ షీట్స్తో తయారు చేసింది, మీరు చూస్తున్నారు అనుకుంటా. సో మీకు బయట సైడ్ నుంచి చూసినప్పుడు మనకి అన్ని లోపల ఏమున్నాయి లేదన్నది అన్నీ కనబడతాయి. ఇది నేను ఇంట్లోకి వాడుతున్నది కాబట్టి కొంచెం అప్పట్లో నీట్గా ఏం చేయలేదు, జస్ట్ అలా తయారు చేశాను. ఇప్పుడు అంతా వైరింగ్ అది నీట్గా చేసి ఒక సబ్ ఊఫర్, కొత్తగా ఒక సబ్ ఊఫర్ బోర్డుని తీసుకున్నాను. ఈ సబ్ ఊఫర్ బోర్డు. ఈ సబ్ ఊఫర్ బోర్డుని నేను యూజ్ చేసి ఇందులో చూద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇది కాకపోతే ఇంకొకటి కూడా ఉన్నది, అది కానీ ఏది నాకు బాగుంది అనిపిస్తే దాన్ని యూజ్ చేస్తాను. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏ సబ్ ఊఫర్ బాగుంది, ఏది బాగలేదు అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు నెక్స్ట్ వీడియో కోసం ఎంతమంది కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కామెంట్స్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ.